బాక్సాఫీస్ దగ్గర సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ 6,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు, కానీ స్పెషల్ పోలీస్ స్క్వాడ్ లో పనిచేసి రిటైర్ అయిన హీరో అనుకోకుండా ఒక మిషన్ ని లీడ్ చేయాల్సి వస్తుంది. ఆ మిషన్ ఏంటి, హీరో చేతిలో ఓడిపోయిన విలన్ హీరోపై పగ తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ అండ్ కామెడీ సీన్స్ తో పర్వాలేదనిపిస్తూ అసలు కథలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుండి కథ ఆసక్తిగా సాగినా అక్కడక్కడ కథ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగినా కానీ ఓవరాల్ గా ఇంటర్వెల్ ఎపిసోడ్ హై ఇవ్వడంతో ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా, సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేసిన ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ హాఫ్ కథ కొంచెం లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా కానీ కొన్ని చోట్ల ఈజీగా ప్రిడిక్ట్ చేసే విధంగా ఓవరాల్ కథ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ను తీర్చిదిద్దిన విధానం బాగానే మెప్పించింది. విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ బాగా ఆకట్టుకోగా, విజయ్ డిఫరెంట్ రోల్స్ లో డిఫరెంట్ గెటప్స్ తో కుమ్మేశాడనే చెప్పాలి. అలాగే తన ప్రీవియస్ నుండి కూడా కొన్ని మేనరిజమ్స్ ను ఈ సినిమాలో చూపించిన విధానం ఆకట్టుకోగా, ఓవరాల్ గా లెంత్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని చెప్పవచ్చు. అలాగే సంగీతం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. అయినా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్ కి అటు ఇటుగా అనిపించింది సినిమా. మొత్తం మీద సినిమా పూర్తయిన తర్వాత అబోవ్ యావరేజ్ కి అటు ఇటుగా ఉంది అన్న టాక్ అయితే ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుండి వినిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇదే రేంజ్ టాక్ ఇక రెగ్యులర్ షోలకు కూడా వినిపించిన విజయ్ మాస్ జాతర చేసే ఛాన్సెస్ బాక్సాఫీస్ దగ్గర ఎంతైనా ఉంటుంది. సినిమా మొత్తం మీద కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఫ్యాన్స్ కి సినిమా బాగానే నచ్చే అవకాశం ఉండగా, రెగ్యులర్ ఆడియన్స్ కి అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించవచ్చు ది గోట్ మూవీ. మొత్తం మీద సినిమాకు ఆడియన్స్ నుండి ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిన తర్వాత అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ వినిపించడంతో రెగ్యులర్ షోలకు ఇదే టాక్ కంటిన్యూ అయితే డే అంతటా మంచి కలెక్షన్లతో జోరు చూపించి లాంగ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి లాంగ్ వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ను చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు మీరు సినిమాను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.